సునీల్ దియారా గారు మాట్లాడుతూ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో నరేంద్ర మోడీ గారికి అభిమానం, ప్రేమ పెరిగిందని. ఈ ప్రేమ అభిమానాన్ని గమనించినటువంటి కొంతమంది రాజకీయ నాయకులు నరేంద్ర మోడీ రాష్ట్రానికి ఇచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని గమనించకుండా, ప్రజల్లో చేరకుండా అనేక అంశాలను ప్రస్తావించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో 3 కోట్ల ఇళ్లు కడుతూ ఉంటే ఈవేళ ఈ రాష్ట్రానికి మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకు నరేంద్ర మోడీ మీద ప్రేమ? ఎందుకు నరేంద్ర మోడీ మీద ప్రేమ అంటే ఈ రాష్ట్రానికి 23 లక్షల ఇళ్ళు ఇచ్చారు. ఈ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారు, మీరందరూ చెప్పాలి, ఎన్ని ఇళ్ళు ఇచ్చారు? 23 లక్షల ఇళ్ళు ఇచ్చారు. చెప్పాలి మీరందరూ కూడా. ఈ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారు 23 లక్షల ఇళ్ళు ఇచ్చారు. మన ముఖ్యమంత్రి 30 లక్షల పట్టాలు ఇచ్చారు. 30 లక్షల పట్టాలకి మన ముఖ్యమంత్రి ఖర్చు పెట్టింది 9,000 కోట్లు. 30 లక్షల పట్టాలకి మన ముఖ్యమంత్రి ఖర్చు పెట్టింది 9,000 కోట్లు. కానీ నరేంద్ర మోడీ 15 లక్షల ఇళ్ళు ఈ ప్రభుత్వం కడతానని చెప్తుంది. అంటే నరేంద్ర మోడీ ఇచ్చింది రాష్ట్రానికి 23,000 కోట్లు. నరేంద్ర మోడీ రాష్ట్రానికి ఇచ్చింది 23,000 కోట్లు. జగన్ ఇచ్చింది 9,000 కోట్లు. ఎవరు ఎక్కువ ఇచ్చారండి రాష్ట్రంలో? ఎవరు ఎక్కువ ఇచ్చారు? ఎవరు ఎక్కువ ఇచ్చారు? మరి ఇళ్ల పట్టాలు, ఇళ్ల పట్టాలు, ఇళ్ల పట్టాలు, ఇళ్ల పట్టాలంటారు. మరి మోడీ 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 అని అనాలా లేదా? అనరు. కానీ మనం అనాలి, మనం చెప్పాలి. ఈ ప్రభుత్వం కానీ మరొక 8 లక్షలు ఇళ్లు ఉపయోగించుకునే దమ్ముంటే 25,000 కోట్లు సబ్సిడీకి మరొక 15,000 కోట్లు సబ్సిడీ వచ్చేది. అంటే 23 లక్షల కోట్లు ప్లస్ 15,000 కోట్లు. ఇది పోలవరానికంటే ఎక్కువ అని ఈ రాష్ట్ర ప్రజానీకానికి మనం తెలియచేయాలి. అలానే వీళ్ళందరూ కూడా నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఏమన్నారంటే కులాలకి, మతాలకి, అందరికీ నేను సమానం అన్నారు. నరేంద్ర మోడీ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే అప్పటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉండేది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ ప్రభుత్వాన్ని పరిపాలించేటప్పుడు మన రాష్ట్రంలో కరెంటు ఉండేది కాదు. మన రాష్ట్రంలో కరెంటు లేదు. కానీ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార సభలో ఆనాటి మన మంత్రి పీయూష్ గోయల్ వచ్చి ఈ రాష్ట్రానికి 24/7 ప్రకటిస్తే అప్పటి వరకు పగల 3 గంటలు, పగల 6 గంటలు, రాత్రి 3 గంటలు బయట మంచాలేసి పడుకునే వాళ్ళం. నరేంద్ర మోడీ రాష్ట్రానికి రాగానే కరెంటు కొరత ఉందా అని మీ అందరినీ అడుగుతున్నా. పగలే వెన్నెల, జగమే ఊయల. మన కులం ఉందా? మనకు మతం ఉందా?
మనకు వర్గం ఉందా, మనకు ప్రాంతం ఉందా? దిస్ ఈజ్ ది డెవలప్మెంట్. ఇది అభివృద్ధికి సోపానం. ప్రతి వ్యక్తి ఇంటిలో కరెంటు లేని పరిస్థితుల్లో అందరూ కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేనటువంటి సౌకర్యాన్ని కలిగించినటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఎవరని నేను అడుగుతున్నా. మోడీ గారని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నా. మోడీ గారు అందరికీ భారతదేశంలో అందరికి కూడా జన్ధన్ అకౌంట్లు ఇచ్చారు. మహిళలందరికీ జన్ధన్ అకౌంట్లు ఇచ్చారు. దీంట్లో కులం ఉందా, మతం ఉందా అని అడుగుతున్నాను నేను. అలానే మోడీ గారు మన గ్రామాలన్నింటినీ కూడా డిజిటలైజేషన్ చేయాలని చంద్రబాబు నాయుడు టైంలో అన్ని గ్రామాల్లో కూడా నెట్ సౌకర్యాన్ని కలిగించాలని 7,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. ప్రతి గ్రామానికి కరెంటే కాదు, ప్రతి పంచాయతీకి డిజిటలైజేషన్. గ్రామ పంచాయతీలే కాదు, మీ అందరికీ నెట్ సౌకర్యం, స్కూల్లో నెట్ సౌకర్యం, హాస్టల్లో నెట్ సౌకర్యం, ప్రజలందరికీ నెట్ సౌకర్యం. ఇలా మన కులాలు కానీ మతాలు కానీ లేనటువంటి ఆలోచనల్ని నిర్మాణం చేసినటువంటి ప్రభుత్వం మంది. మోడీ గారు కోట్ల ఎల్ఈడి బల్బులు ఇచ్చారు. కోట్ల ఎల్ఈడి బల్బులు ఇచ్చారు. దీంట్లో మతం ఉందా, దీంట్లో కులం ఉందా? అందరికి కూడా ఎల్ఈడి బల్బులు ఇచ్చారు. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే 40,000 కోట్లు చంద్రబాబు నాయుడు టైంలో ఎన్ఆర్ఈజీఎస్ కి 5 సంవత్సరాల్లో ఇచ్చారు. ఈ ప్రభుత్వానికి 50,000 కోట్లు ఇస్తున్నాం ఎన్ఆర్ఈజీఎస్ లో. ఈ ప్రభుత్వానికి 50,000 కోట్లు ఇస్తున్నాం ఎన్ఆర్ఈజీఎస్ లో. దాంతో ఈ జగనన్న పంచాయతీ బిల్డింగ్లన్నా, కిసాన్ బిల్డింగ్లన్నా, గ్రామ క్లినిక్లన్నా, ఐసిడిఎస్ బిల్డింగ్లన్నా, అన్ని బిల్డింగులు మోడీ గారు ఇస్తున్న నిధులే. ఈ 50,000 కోట్లలోనే జగనన్న ఈ అభివృద్ధి, నాడు నేడు, స్కూల్ బిల్డింగులు ఇవన్నీ కూడా కేంద్రం ఇస్తున్న నిధులే అని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నా. దమ్ముంటే వైసీపీ ప్రభుత్వంతో ఈ వేదిక మీద ఉన్న ఏ కార్యకర్త అయినా డిబేట్ రావడానికి సిద్ధంగా ఉన్నారని నేను సవాలు విసురుతున్నా ఈ ప్రభుత్వానికి. అభివృద్ధి మనది, అవినీతి వారిది. అభివృద్ధి మనది, అవినీతి వాళ్ళది, అవినీతి వారిది. మనం ఈ విధంగా అనేక రకాలైన అభివృద్ధులు ఈ రాష్ట్రానికి మనం చేస్తున్నాం. వారేం చేస్తున్నారు? ఏం చేస్తున్నారో మనందరికి కూడా తెలుసు. రాజకీయాల్లో మతాన్ని ఆధారం చేసుకుని రాజకీయాలు చంద్రబాబు నాయుడు ఈవేళ జగన్ అన్న నడుపుతున్నారు. మనం గమనిస్తున్నాం. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మత రాజకీయాల్ని. ఈవేళ శ్రీశైలంలో కానీ తిరుపతిలో కానీ మత రాజకీయాల్ని ప్రోత్సహిస్తున్నటువంటి గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వైఖరిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. శ్రీశైలంలో ఆవులు చనిపోతుంటే, శ్రీశైలంలో ఇతర వర్గాల ద్వారా ఈశ్వరుడి యొక్క ఆలయాన్ని అపవిత్రం చేస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదని
నేను తీవ్రంగా ఎత్తుస్తున్నా ఈ ప్రభుత్వాన్ని. అలానే ఇవన్నీ కూడా హిందూ మనోభావాలకు వ్యతిరేకంగా మత రాజకీయాలతో ఓట్లను ప్రభావితం చేసుకునే రాజకీయాల్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. మనది అభివృద్ధి అనేటువంటి ఆలోచన, అవినీతికి వ్యతిరేకంగా పరిపాలన చేయాలనేటువంటి కాంక్ష. వాజ్పేయి గారు కుటుంబ పరిపాలనకు వ్యతిరేకంగా, నెహ్రూ గారు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళ కుటుంబాలకు వ్యతిరేకంగా ఒక బ్రహ్మచారిని భారతదేశానికి ప్రధానమంత్రి చేస్తే ఆయన అబ్దుల్ కలాం లాంటి అద్భుతమైనటువంటి వ్యక్తిని భారతదేశానికి రాష్ట్రపతి చేశాడు. 4 రోడ్లు వేశారు వాజ్పేయి గారు, 4 లైన్స్ వేశారు వాజ్పేయి గారు. సెల్ ఫోన్లు వాజ్పేయి గారు వచ్చే వరకు మీ అందరి దగ్గర ల్యాండ్ ఫోన్లు, ఆ ల్యాండ్ ఫోన్ కావాలంటే సంవత్సరం పట్టేది. వాజ్పేయి గారు వచ్చేటప్పటికి భారతదేశంలో ఎంపీలకి టెలిఫోన్ కూపన్లు, ఎంపీలకి గ్యాస్ కూపన్లు. కానీ వాజ్పేయి గారు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు నిజమైన అభివృద్ధి అంటే ఈవేళ మీరు మాట్లాడుతున్న సెల్లులన్నీ కూడా వాజ్పేయి గారు ఇచ్చారని మీ అందరు కూడా నేను తెలియజేస్తున్నా. దీపం పథకంలో వాజ్పేయి గారు ఈ రాష్ట్రానికి అనేక గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. గ్యాస్ కావచ్చు, టెలిఫోన్లు కావచ్చు, ప్రైవేట్ బ్యాంకులు కావచ్చు, 4 రోడ్లు కావచ్చు, గ్రామీణ సడక్ యోజన రోడ్లు కావచ్చు. ఇది భారతీయ జనతా పార్టీ అభివృద్ధి. ఎక్కడన్నా మీ మీద అప్పులు భారం లేకుండా, అదే చంద్రబాబు నాయుడు అయితే ఒక 2 లక్షల కోట్లు అప్పులు చేసేసి పసుపు కుంకాలు, ఏదో డాల్డా నెయ్య మనం అడగకపోయినా సరే ఏమివ్వాలి ఈ దేశానికి, ఏమివ్వాలి ఈ రాష్ట్రానికి, అద్భుతమైన రోడ్లు వేయాలి, అద్భుతమైన గ్రామీణ వ్యవస్థను నిర్మాణం చేయాలి, అద్భుతమైన ఆరోగ్య వ్యవస్థను నిర్మాణం చేయాలి. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఈ రాష్ట్రంలో అమలు చేస్తుందని మీ అందరు కూడా డంకా బానాయిని చెప్తున్నా. 108 వ్యాన్లు ఎవరివి? 100 వ్యాన్లు ఎవరివి? ఇవి వాజ్పేయి గారు ఇచ్చారు మీ అందరు కూడా. 60% కేంద్రాన్ని, 40% జగన్ది, చంద్రబాబు నాయుడుది. కానీ ఆళ్ళ బొమ్మ వేస్తారే, వాజ్పేయి గారి బొమ్మేరా, నరేంద్ర మోడీ బొమ్మేరా. అర్బన్ హెల్త్ సెంటర్లు కానీ, ఎంబీబీఎస్ కాలేజీలు కానీ ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ సొత్తు అనేటువంటి నేను ధైర్యంతో మీ అందరు కూడా నేను తెలియజేస్తున్నా. ఏముంది మీ దగ్గర అని అడుగుతున్నా. ఏమీ లేక ప్రత్యేక హోదా. చంద్రబాబు నాయుడు ఏమో అర్ధరాత్రి దగ్గర ప్రత్యేక ప్యాకేజీ నాకు చాలా ముఖ్యమని ఈ ప్రసోళ్ళందరినీ పిలిచి చెప్పేశాడు, తీసేసుకున్నాడు. మళ్ళా బుచ్చి చౌదరి అలా టిట్ పెడతాడు. ఇంక లేదు ఏంటి నీ ముఖ్యమంత్రి అడిగి తీసేసుకుంటే ప్యాకెట్, ఎందుకంటే మంచి అవకాశం ఏంటని చెప్పిన తర్వాత మరలా అదే అడుగుతారు, మరలా దాని మీద టిట్ చేస్తాడు బుచ్చి చౌదరి. కానీ అభివృద్ధి అంటే ఇవన్నీ నేను చెప్పినవి. 1000 కోట్లు, లక్షల కోట్లు నరేంద్ర మోడీ అభివృద్ధి అని మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. వీళ్ళు చేస్తుంది
ఎర్రచందనం అమ్మేసుకునేవాడు ఒకడు, కొట్టుపోతా ఉంటారు ఎర్రచందనం దొంగలను. వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ మనుషులు అడిగే నాదుడు లేడు ఆంధ్రప్రదేశ్లో. ఎవరో ఒక డిఎస్పీని పెట్టారు. ఏంటి మీ అవినీతి అని అడుగుతున్నాను నేను మద్యాన్ని తగ్గించేశాను, షాపులు తగ్గించేశానని రేట్లు పెంచేసి సొంతంగా మన ఇంట్లోనే కూల్ డ్రింకులు తయారు చేసినట్లుగా భూమ్ బీర్లు తయారు చేస్తారు. భూమ్ బీర్లు ఇవి అమ్మేసుకుంటున్నారు. ఇదేంటండి, మనమే కలుపు తాగేసి ఇంట్లో ఫ్రిడ్జ్ లో వస్తువులన్నీ పెట్టుకుని భూమ్ బీర్లు అట్లవి ఇవి ఏళ్ళు తయారు చేసేస్తున్నారు ప్రభుత్వాన్ని. ఎందుకు ఇచ్చాం జగన్కి 151 భూమ్ బీర్లు అమ్మమనా? అవినీతి. ఏమనుకుంటామంటే ప్రభుత్వ వైఖరిని చచ్చినోడు కళ్ళుకే చారడైస్ అని. ఈవేళ చచ్చినోడు కళ్ళే చారడైస్ కాదు. భారతీయ జనతా పార్టీ జనసేన ఈ రాష్ట్రంలో అధికారాన్ని స్వీకరించబోతుంది 2024లో అని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నా. ఈ కుటుంబ పరిపాలనకి, ఈ అవినీతి పరిపాలనకి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ యొక్క ఆలోచనలే ప్రత్యామ్నాయం. ఈ కుటుంబ పరిపాలనకి, ఈ అవినీతి పరిపాలనకి నరేంద్ర మోడీ యొక్క ఆలోచన విధానమే ఆల్టర్నేటివ్ అని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నా. మీ యొక్క కేంద్ర విద్యాలయాన్ని రాజంపేటలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కేంద్ర విద్యాలయాన్ని రాజంపేటలో నరేంద్ర మోడీ గారు ఇచ్చారు మీ రాజంపేటకి. తిరుపతి కడప 4 రోడ్లు వేస్తున్నారు. అలానే త్వరలో మెడికల్ కాలేజీ కూడా రాబోతుంది మీ యొక్క రాజంపేటకి. అలానే రైల్వే స్టేషన్ ని ఆధునీకరించింది భారతీయ జనతా పార్టీ. అలానే ఒక గ్రామానికి రూర్పులో 100 కోట్లు ఇచ్చాం. గ్రామ అభివృద్ధి ప్రతి కార్యక్రమం నరేంద్ర మోడీ చేస్తున్నాడు. దీంట్లో జగన్ ప్రమేయం 10%, జగన్ ప్రమేయం 40%, మోడీ ప్రమేయం 60%. ఇది మన యొక్క ఆలోచన. మనం పెట్టిన కార్యక్రమాలకే, కేంద్రం పెట్టే కార్యక్రమాలకే వీళ్ళు అవి అమలు జరుపుతున్నారు అంతే వీళ్ళు. అంతేగాని వీళ్ళు ప్రత్యేకంగా ఏ కార్యక్రమాన్ని కూడా చేయలేదని చెప్పడానికి నేను ఏ విధంగానూ కూడా సందేహించడం లేదు. దీని మీద డిబేట్కి నేను సిద్ధమని తెలియజేస్తున్నా. ఆ విధంగా రాష్ట్రంలో టాపీ కార్మికులు, రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్ టీచర్లు, రాష్ట్రంలో చిన్న విద్యా సంస్థలు చిన్నభిన్నమైపోతున్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి 50 లక్షల కుటుంబాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి 50 లక్షల కుటుంబాలు టాపీ కార్మికులు. వాళ్ళకి కేంద్ర బోర్డు నుంచి నిధులు ఇస్తే, వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే, వాళ్ళ భార్య ప్రెగ్నెంట్ అయితే వాళ్ళకి పెన్షన్ ఇస్తారు, పిల్లలకి స్కాలర్షిప్లు ఇస్తారు వాళ్ళ పిల్లలకి. ఇవేమీ జగన్ కార్యక్రమంలో ఏది కూడా రిజిస్టర్ కాకుండా క్లోజ్ చేసి పెట్టాడు జగన్ అన్న. 50 లక్షల కార్మికులు ఈవేళ అయోమయంలో ఈ రాష్ట్రంలో ఉన్నారు. 50 లక్షల కార్మికులు అయోమయంలో ఉన్నారు. లక్షలాది ప్రైవేట్ స్కూల్ టీచర్లు దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నారు. వేలాది చిన్న స్కూల్స్ అనేక ఇబ్బందుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఇసుక దొరకదే, ఎందుకు దొరకదో మనకు అర్థం కావడం లేదు ఇసుక. నేను మీ అందరికీ ఎంతో బాధతో చెప్తున్నా, బంగారాన్ని
కేంద్ర ప్రభుత్వాలు దిగుమతి చేసుకుని గోల్డ్ షాప్లో పెడితే ఆ రైట్ రాయలకి వెళ్ళి మనం బంగారం కొని తెచ్చుకుంటాం అందరం కూడా. కానీ మన పక్కన ఇసుక పారుతూ వెళుతుంటే వంకల్లో వాగుల్లో ఇసుక పెడితే మనకి ఎవరికి దొరకదో అప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు వైసీపీ వాళ్ళు తోడేసుకుని అమ్మేసుకోవడమే, మనకి ఇసుక దొరకదు. ఆ టాపీ వాళ్ళకి పని లేదు ఈవేళ. ఇది దుస్థితి ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో. పట్టాలు ఇచ్చాను, ఇల్లు కట్టాను, 50 లక్షల మందికి ఈవేళ వాళ్ళు ఎంతో మంది బాధపడుతుంటే 50 లక్షల మంది, వేల స్కూళ్ళు ఎంతో మంది బాధపడుతుంటే, వేల మంది ప్రైవేట్ స్కూల్ టీచర్లు ఎంతో మంది బాధపడితే ఎవరింటారు ఈ గోడు? నీకు సంబంధం లేదా అని అడుగుతున్నా ఈవేళ జగన్ని. ఈ ఇసుకేంటంటున్నా, ఈ ఇసుకేంటో లెబోరియస్ ప్రాసెస్. ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి, ఈ లైన్లో బుక్ చేసుకోవాలి. ఎందుకండి ఇది? మన పక్కనే ఉంది కదా ఇసుక, అది వెళ్ళి ఓ ట్రాక్టర్ అక్కడ ఒక డిపార్ట్మెంట్ వాడిని పెడితే వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి రసీదు తీసుకుని ఇసుక తెచ్చుకోలేమండి ట్రాక్టర్లో? ఇది కూడా పెద్ద గగనమే. ఇది జగనన్న తమ్ముళ్ళకి అందరికీ అన్ఎంప్లాయ్మెంట్, అవినీతికి అవకాశం కల్పించేటువంటి ప్రాసెస్ ఇదంతా కూడా. షేమ్! ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి కష్టాలకి ఈవేళ ఈ ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఈ ప్రభుత్వం నిలదీస్తున్న భారతీయ జనతా పార్టీ. ఇది భారతీయ జనతా పార్టీ వైఖరి కానీ, ప్రభుత్వం యొక్క వైఖరి కానీ, మేము ఏ రాష్ట్రంలో పరిపాలించినా ఏ ముఖ్యమంత్రి మీద కూడా భూమి బీర్లు ఉండవు, ఎర్రచందనం ఉండదు. అనేకమైన రాష్ట్రాల్లో మా ముఖ్యమంత్రులు పరిపాలిస్తున్నారు. మీకు బలం ఏంటంటారు? నిజాయితీ అయితే మా బలం, నిజాయితీ భారతీయ జనతా పార్టీ బలం. నా ప్రధానమంత్రి తల్లి 90 ఏళ్ళు వేళ ఆరోగ్యం బాగోలేకపోతే ప్రభుత్వ హాస్పిటల్కి ఆటో రిక్షాలో పంపిస్తాడు నా ప్రధానమంత్రి. ఇంతకంటే బలమేంటయో భారతీయ జనతా పార్టీకి అని అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో తండ్రి కొడుకుల పరిపాలన, ఫ్యామిలీ పరిపాలనకి భారతీయ జనతా పార్టీ యొక్క వ్యక్తిత్వమే, భారతీయ జనతా పార్టీ యొక్క క్యారెక్టరే, భారతీయ జనతా పార్టీ యొక్క పరిపాలన విధానమే ప్రత్యామ్నాయమని మీ అందరికీ తెలియజేస్తూ, కార్యకర్తలందరూ కూడా ఎక్కడన్నా వైసీపీ ప్రభుత్వం చెప్తే అధికారులు ఎవరన్నా మన మీద కేసు పెడితే తీవ్రమైనటువంటి పరిణామాలు అధికారులు ఎదుర్కొంటారని భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికార యంత్రాంగాన్ని తీవ్రంగా హెచ్చరిక చేస్తున్నా. అధికారం వస్తే పరిపాలించమని, అధికారం వస్తే పరిపాలించమని స్థానిక శాసనసభ్యులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద కేసులు పెడతారా? ఇది జరగనివ్వదు. భారతీయ జనతా పార్టీ తీవ్రంగా హెచ్చరిక చేస్తుంది, ఛాలెంజ్ చేస్తుంది ప్రభుత్వాన్ని. ఎవరైనా బరి తెగించి వ్యవహరిస్తే ధీటుగా సమాధానం భారతీయ జనతా పార్టీ చెప్తుందని మీ ద్వారా తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్.